అమెరికా ఇరాన్ యుద్ధ నౌకను పేల్చేసిన 24 గంటల్లోనే మరొకటి శ్రీలంక దిశగా వెళ్తున్నట్లుగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని శ్రీలంక మంత్రి నలిందా జయతిస వెల్లడించారు. తమ దేశ ప్రాదేశిక జలాల దగ్గరలో ఆ నౌక ఉందని, అందులో ఉన్న వారి ప్రాణాలను రక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ నౌక పైన అమెరికా దాడి చేయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో దాదాపు 100 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నౌక అత్యవసర పోర్ట్ కాల్ కోసం ప్రభుత్వ అనుమతి కోరిందని, క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నట్లుగా శ్రీలంక ఎంపీ నమల్ రాజపక్స వెల్లడించారు.